కోచ్ అంట, రూమ్ లేదు, ఒక సెటప్ లేదు, కానీ కౌన్సిలింగ్ ఇస్తారంట. అందులోనూ మెయిల్ క్లయింట్కి ఫీమేల్ కౌన్సిలర్ అంట. వర్కౌట్ అవుతుందా? ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఆంజనేయ స్వామికి ఒక గుహలో కౌన్సిలింగ్ ఇచ్చాడు సీతాదేవిని వెతకడంలో ఫెయిల్ అయినందుకు. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో యుద్ధ భూమిలో అర్జునుడికి ఇచ్చాడు కౌన్సిలింగ్. ప్రపంచంలోనే కౌన్సిలింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది మన భారతదేశంలోనే. కౌన్సిలింగ్కి సెటప్ కన్నా కంటెంట్ అవసరం ఇంపార్టెంట్. అంతేకాని కౌన్సిలింగ్ అంటే సెటప్పే ఉండాలి, అలానే ఉండాలి అని కాదు. కౌన్సిలింగ్కి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇంపార్టెంటా, క్వాంటిటీ ఆఫ్ సెటప్ ఇంపార్టెంటా? చెప్పండి మీరు. కౌన్సిలింగ్కి స్కిల్స్ ఇంపార్టెంటా, జెండర్ ఇంపార్టెంటా? కౌన్సిలర్కి దెర్ ఈజ్ నో జెండర్ డిఫరెన్స్. అలాగే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మనకి సెటప్ అవసరం లేదు అని నేను నమ్ముతున్నాను. మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ది సైలెంట్ హీలర్ ఫర్ మెన్ ఓన్లీ. ఎవరేమన్నా ఐ విల్ కౌన్సిల్ టు మ్యాన్, నాట్ టు మ్యాన్. ఏం చెప్పావురా?